Okay, Mr. Samrat. Designs and your approach is very, very attractive. థ్యాంక్ యూ. అగ్రిమెంట్ ఎప్పుడు? Tomorrow, 11 o'clock sharp. ష్యూర్ సార్. రే గౌతమ్, వీళ్ళకి మన కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టోటల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే. One more thing, Mr. Samrat. Tomorrow evening బాంబే వెళ్తున్నాను. నేను ఇక్కడి నుంచి 11:30కి బయలుదేరుతున్నాను. ఆ లోపు అగ్రిమెంట్ అయిపోవాలి. 100%. టైం అంటే సామ్రాట్, సామ్రాట్ అంటే టైం. ఐల్ సీ యూ. Okay, Samrat. See you tomorrow. బాబు సామ్రాట్, తమరి ఇంటికి వెళ్ళండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. మిగతా విషయాలు నేను చక్రీ బ్రో చూసుకుంటాం కదా. ఓకే, రేపటికి అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేయండి. నేను షార్ప్గా 11కి ఇక్కడ ఉంటాను. అలాగేరా, నువ్వు వెళ్ళరా, అక్కడ శ్రీవల్లి వెయిటింగ్. అది కాదు ఇంపార్టెంట్. నేననుకున్నట్టే జరుగుతుంది. నా కొడుకు పెళ్ళాం చేతిలో లేడు. ఉంటే ఈ పాటికొచ్చేసేవాడు కదా. ఇంత టైం అయినా రాలేదు అంటే నా కొడుకేం మారలేదు. భవానీ, ఏంటి తమరి మొహం వెలిగిపోతోంది? మీకు అలాగే ఉంటుంది. మీకేం తెలుసు నా బాధ? ఇవాళ అత్తింటికి వెళ్తున్నాడు, రేపు అతుక్కుపోతారు. అప్పుడు మన పరిస్థితి అధోగతి. అలా అనకే, ఓడలు వింటుంది, బాధపడుతుంది. నిన్న కాక మొన్నొచ్చింది, దానికే అంత బాధ ఉంటే కన్ను తల్లిని నాకెంత బాధ ఉండాలి? శ్రీవల్లి, ఏంటిది ఇలా డల్గా ఉంటే ఎలా? ఏం సమజైతలే అక్క. ఇంటికెళ్ళి ఫోన్ చేస్తుండ్రు, మీ మరిదేమో ఇంకా రాకపోయే. శ్రీవల్లి, అలా బాధపడకు. మరిది గారి గురించి నీకు తెలుసు కదా, తనకి పెద్దగా ఏ సెంటిమెంట్స్ ఉండవు, అనుకున్నంత ఎమోషన్స్ కూడా ఉండవు. అలాగనే చెడ్డవాడు కాదు కదా. కాకపోతే అందరికన్నా పై స్థాయిలో ఉండాలని, ఎప్పుడూ సక్సెస్లోనే ఉండాలని కోరుకుంటాడు, ఆరాట పడతాడు కూడా. దానికోసమే దేనిని లెక్క చేయనట్టు మసులుకుంటాడు. నిజమే అక్క, కాని గడ బామ్మ మస్తు రంది పడుతుంది. అసలు నా మనవరాల్ని తోలుకొస్తారా లేదా అని టెన్షన్ అవుతుందక్క. కానీ ఈయనకి గిడ ఎంత బిజీ ఉన్నాడో, ఎన్ని పనులున్నాయో కళ్ళకు తెలియదు కదా. తల్లిగారింట్లో ఎంత పరేషాన్ అవుతుండ్రోనని భయమైతుందక్క. అవన్నీ మనసులో పెట్టుకోకు శ్రీవల్లి. కాసేపట్లో సామ్రాట్ వచ్చేస్తాడు. ఎంచక్క ఇద్దరు కలిసి మీ ఇంటికి వెళ్తారు. అక్క, గైనొచ్చిండ్రు. శ్రీవల్లి, రెడీయా? రెడీ రెడీ అండి. పద, బయలుదేరదాం. అదేంటిదానా, ఏదో మీటింగ్ ఉందన్నావు? కంప్లీట్ అయింది. మిగతా పనులు చక్రి, గౌతమ్ చూసుకుంటారు.
ఏంటి శ్రీవల్లి చూస్తున్నావు? వచ్చే ఉద్దేశం లేదా? ఉందండి, వస్తున్నా. నానా ఫ్రెష్ అయ్యి కాస్త ఏదైనా తిని బయలుదేరచ్చు కదా. టైం లేదు, నేను వెళ్ళి వేరే ప్రాజెక్ట్ వర్క్ చూడాలి. శ్రీవల్లి, లగేజ్ రెడీ అయిందా? రెడీ. ధనియాలు, వస్తున్నామ్మా. లగేజ్. అమ్మగారు తీసుకొస్తాను. త్వరగా వచ్చేస్తావు కదా నానా. నేను అక్కడే ఉండిపోతానా ఏంటి? ఆఫీస్కి వెళ్తూ వస్తూ ఉంటాను. శ్రీవల్లి, పద. పోయేస్తానత్తమ్మా. పోయేస్తాను మామగారు. మంచిదమ్మా. అక్క పోయేస్తా. జాగ్రత్త అమ్మా. శ్రీవల్లి, చెప్పులేవి శ్రీవల్లి? పెద్దమ్మ తల్లికి ముడుపు కట్టాలి అని చెప్పినా కదా అక్క. చెప్పులేసుకొని ముడుపు కట్టరా, గందుకే వేసుకుని పోతలే. సరే అయితే జాగ్రత్త. గట్నే. ఏమండి, అయిందా? అయినట్టే అన్నా. ఇందా స్టార్ట్ చేయి. ఇదేంటి అలా సౌండ్ వస్తుంది? ఇదేంటి కొడితే సౌండ్ అయిపోయింది? తిడితే ఏడుస్తుందేమో. పర్లేదండి, పని చేస్తుంది. ఇలా తెల్లవారులు కొట్టుకుంటూ పోతే ఎలా? ఏం చేస్తాం అక్క, క్రీస్తు పూర్వం ఏసీ పూర్తిగా రిపేర్ చేయాలంటే మస్తు పైసలు కావాలి. అందుకే ఇట్లా సెట్ చేసిన. అదిగో మళ్ళీ సౌండ్ వస్తుంది. గాలి వస్తుంది కదన్నా, సౌండ్ గట్లనే ఉంటది. అంటే మళ్ళీ 2 దెబ్బలు వేయాలన్నమాట. నిద్రలోకి జారుకుంటే ఆ సౌండ్ కూడా వినపడదు. మస్తు చెప్పినావు అన్నా. సరే పద. గంగాధరావు, ఒరే గంగాధరావు, ఒరే ఏంటమ్మా? సామాన్లన్నీ తెప్పించినవా? అన్నీ తెప్పించానమ్మా. ఇగో, అసలే పెద్దింటి బిడ్డ, ఏదైనా తక్కువైతే అలుగుతాడు. ఏం తక్కువ కాకుండా చూసుకోవాలా. అలాగేనమ్మా. అసలు ఏమైనా మర్చిపోయినా మీరు గుర్తు చేస్తారు గతమ్మా. గట్లనే గుర్తు చేస్తాను గాని, నా మనవడు మనవరాలు యాడిదాకా వచ్చిండ్రో ఫోన్ చేయండి. అమ్మా వస్తారులే అమ్మా, అనవసరంగా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం? గట్లంటేంద్రా, చీకటి కాకముందే ఇంట్లో అడుగు పెట్టాలి. బామ్మ, అక్క వాళ్ళు అక్కడ నుండి బయలుదేరారంట. ఇంకో అరగంటలో ఇక్కడికి వచ్చేస్తారంట. ఆ కమల, పిల్లకి చెప్పినవా పెద్దమ్మకు కొబ్బరికాయ కొట్టురమ్మని? చెప్పానత్తమ్మా, దారిలోనే కదా. ఆ తల్లి మొక్కు తీర్చుకుని గాని రారు. సరే, గుమ్మడికాయ తెప్పించిండ్రా. గుమ్మడికాయ ఎందుకే? ఒరే, కొత్తగా పెండ్లైన పిల్లా పిల్లగాడు మొదటి తాప ఇంటికి వస్తుండ్రు. దిసి తీయద్దరా, గుమ్మడికాయ కావాలా? తేపో. అలాగేనమ్మా, తెస్తాను. తెస్తానని ఇంకా నిలబడ్డావేంద్రా? ఓ తీసుకురా పో. అలాగే. నాన్న, గుమ్మడికాయ కదా, నేను తెస్తాలే. రే, పిల్లగాడు వస్తాడురా, నువ్వు ఇంట్లోనే ఉండు. ఏసీ మెకానిక్ ని దింపి రావాలన్నమ్మా. వచ్చేటప్పుడు తీసుకొస్తాలే. పావు గంటలో వచ్చేస్తాను. శివ రా. ఆ కమల, వాకిట్లో నీళ్లు పెట్టినావా? రాగానే కాళ్ళు కడుక్కుంటారు. నువ్వు వెళ్ళి ఆ పని చూడుకో. అలాగే.